హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలవరం పుట్టిస్తున్నాయి. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్స్ తో పాటు బీజేపీ నేత యోగానంద్ కుమారుడు వివేకానందన్ అరెస్ట్ చేశారు. దీంతో హాట్ టాపిక్ గా మారిపోయింది ఇన్సిడెంట్. నిన్న రాత్రి రాడిసన్ హోటల్లో వివేకానంద కొందరికి విందు ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో డ్రగ్స్ మద్యం ఏరులైపోయినట్టు తెలుస్తోంది. పోలీసులు పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్ పై దాడి చేశారు. ఈ క్రమంలోనే విందులో కొకైన్ తీసుకున్నట్టుగా గుర్తించారు. వారి దగ్గర పెద్ద మొత్తంలో కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో బీజేపీ కుమారుడితో సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు ముగ్గురు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. వివేకానందతో పాటు ఇద్దరు స్నేహితులు కొకైన్ సేవించినట్టుగా అనుమానాలున్నాయి. అయితే వీళ్లకు ఈ కొకైన్ ను ఎక్కడి నుండి తెప్పించారు, ఎవరిచ్చారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ సప్లై చేసిన వారిపై ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ తో. జ్యోతి, ఏం పార్టీ ఇచ్చాడు యోగానంద్ కుమారుడు వివేకానంద్? సో ఎంతమంది ఆ పార్టీలో పాల్గొన్నారు? ప్రస్తుతం ముగ్గురు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో కేసు అప్డేట్స్ ఏంటి? మనం చూస్తున్నాం జి వివేకానంద్ డైరెక్టర్ మంజీరా గ్రూప్ అని ఫోటోగ్రాఫ్ ని కూడా మనం చూడొచ్చు. మరోసారి డ్రగ్స్ కలవరం పుట్టిస్తున్నాయి. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో భారీగా డ్రగ్స్ ని పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్స్ తో పాటు బీజేపీ నేత యోగానంద్ కుమారుడు వివేకానందను అరెస్ట్ చేశారు. సో వివేకానంద్ డైరెక్టర్ మంజీరా గ్రూప్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. సో వివేకానంద్ తో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. దీంతో హాట్ టాపిక్ గా మారిపోయింది ఒక్కసారిగా. నిన్న రాత్రి రాడిసన్ హోటల్లో వివేకానంద కొందరికి విందు ఏర్పాటు చేశాడు. అయితే ఈ పార్టీలో డ్రగ్స్ మద్యం ఏరులైపోయినట్టుగా తెలుస్తోంది. పోలీసులు పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్ పై దాడి చేశారు. విందు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది వివేకానంద్. అయితే ఆ పార్టీలో ఎంతమంది ఇంకా పాల్గొన్నారు, ఎవరెవరు ఆ పార్టీకి హాజరయ్యారు, ఎవరెవరు కొకైన్ తీసుకున్నారు తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ముగ్గురు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారందరినీ కూడా స్టేషన్కి తరలించారు. వారి దగ్గర పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీంతో బీజేపీ కుమార్తో సహా మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు ముగ్గురు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. వివేకానందతో పాటు ఇద్దరు స్నేహితులు కొకైన్ సేవించినట్టుగా అనుమానాలున్నాయి. రైట్, మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ తో. జ్యోతి, ఈ పార్టీ ఎందువల్ల ఇచ్చారు, ఇంకా ఎవరెవరు ఈ పార్టీలో పాల్గొన్నారు, ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తున్నారు? నగరంలో మాదక ద్రవ్యాల వాడకం రోజు రోజుకి విచ్చలవిడిగా పెరిగిపోతూనే ఉంది. పోలీసులు ఎంత ఫోకస్ పెట్టినా ఎక్కడో దగ్గర డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. తాజాగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి రాడిసన్ హోటల్లో ఒక ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు వారి వద్ద నుంచి భారీగా కొకైన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ఈ ముగ్గురు వ్యక్తుల్లో కూడా బీజేపీ నేత వ్యాపారవేత్త యోగానంద్ కుమారుడైనటువంటి వివేకానంద్ను కూడా పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా వీళ్ళ వద్దకు అసలు కొకైన్ ఏ విధంగా వచ్చిందన్న దాని మీద మాత్రం ఆ ముగ్గురిని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే హోటల్లో రైడ్స్ నిర్వహించేందుకు వెళ్ళినటువంటి పోలీసులు అక్కడ దాదాపుగా 3 రోజుల నుంచి ఈ యొక్క పార్టీ అయితే కొనసాగుతున్నట్టుగా ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అక్కడ పార్టీ చేసుకుని తిరిగి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు హోటల్స్ రైడ్స్ నిర్వహించుకునేందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రూమ్లో ఈ యొక్క కొకైన్కి సంబంధించిన స్ట్రిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం వారిని ముగ్గురిని కూడా విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎవరైతే యోగానంద్ కుమారుడైనటువంటి వివేకానంద, అతను గతంలో కూడా అంటే సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఉండడంతో పాటుగా కొన్ని మాల్స్కి, అంతేకాకుండా కొన్ని కంపెనీస్కి అతను ఒక ఎండీగా కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు. పెద్ద మొత్తంలో కూడా అతనికి పరిచయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో మనం చూసుకుంటూనే వచ్చాము. స్టార్ హీరోగా ఉన్నటువంటి ఒక ప్రియురాల దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తంలో కొకైన్ని స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా గాంజాయితో పట్టుబడ్డాడు షణ్ముఖ్ జశ్వంత్. ఈ విధంగా ఎక్కడో ఒక దగ్గర గాంజాయి కావచ్చు, లేకపోతే ఈ విధంగా కొకైన్ కావచ్చు పట్టుబడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఒక వ్యాపారవేత్త బీజేపీ నేత కుమారుడు వద్ద కూడా ఈ విధంగా ఆ యొక్క డ్రగ్స్ని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళకి అసలు ఎక్కడి నుంచి వచ్చాయన్న దాని మీదకి సంబంధించి ప్రస్తుతం పోలీసులు మాత్రం వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సినీ పరిశ్రమకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా పరిచయం ఉన్నారు కాబట్టి వాళ్ళ వద్ద నుంచి ఏమన్నా తీసుకోవడం జరిగింది. అసలు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఏరియా నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు, ఆ డ్రగ్ పెడ్లర్లు ఎవరైనా సంబంధాలు ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రం ప్రస్తుతం వాళ్ళ ముగ్గురిని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని వీళ్ళకి అసలు ఏ విధంగా కొకైన్ వచ్చిందన్న దాని మీద కూడా పోలీసులు ప్రస్తుతం వాళ్ళ వద్ద నుంచి సమాచారాన్ని రాబడుతూ ఉన్నారు. రైట్.